వెల్కమ్ టు మెగారెన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారా? వరుస కేసుల సెగతో ఆయన సేఫ్ ప్లేస్ కోసం వెతుక్కుంటున్నారా? బెయిల్ పైన బయటకు వచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ పోలీసుల కళ్ళు గప్పి ఎందుకు తిరుగుతున్నారు? ఆయన ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? అడవిలో సింహంలా ఉంటానన్న నాయకుడు ఇప్పుడు ఎందుకు అండర్ గ్రౌండ్ కి వెళ్లాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకప్పుడు గన్నవరంలో చక్రం తిప్పిన వల్లభనేని వంశీ పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. గత కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గంలో కనిపించడం లేదు. కనీసం ఫోన్లో కూడా అందుబాటులో లేరు. విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఉన్న సత్యవర్ధన్ కేసు విచారణకు సోమవారం హాజరు కావాల్సి ఉన్నా వంశీ గైర్హాజరు కావటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సమాన్లు ఇచ్చేందుకు వెళ్లినా పోలీసులకు ఆయన ఆచూకీ లభించకపోవటం గన్నవరం పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వంశీ అజ్ఞాతంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కొత్త కేసేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అరెస్టు నుంచి తప్పించుకోవటానికి ఆయన హైడ్ అవుతున్నారని సమాచారం. 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారన్నది ప్రధాన ఆరోపణ. కర్రలు, మారణ ఆయుధాలతో జరిగిన ఈ దాడిలో వంశీని ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో కఠిన చర్యలు ఉంటాయని తెలియడంతోనే ఆయన ప్లాన్ బి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఈ హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ ఆయనకు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఉపశమనం లభించకపోవడంతో పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన వంశీ తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్లు సమాచారం. కేవలం వంశీ మాత్రమే కాదు, ఆయన ప్రధాన అనుచరులు కూడా ఇప్పుడు ఎవరికీ చిక్కకుండా తిరుగుతున్నారు. కోర్టు వాయిదాలకు కూడా హాజరు కాకపోవడంతో పోలీసులు ఇప్పుడు వంశీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాగా వల్లభనేని వంశీని ఫిబ్రవరి 13న హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సత్యవర్ధన్ కేసులో వంశీని అరెస్టు చేశారు. ఈ సమయంలో వంశీపై సుమారుగా 11 కేసులు నమోదు కాగా ఇటీవల అన్నిటిలోనూ కాస్త ఊరట లభించింది. దీంతో విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన సుమారు 137 రోజుల తర్వాత బయటకు వచ్చారు. అవును, దాదాపు 137 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చిన వంశీకి మళ్లీ వరుస కేసులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జస్టిస్ డిలేడ్ ఈజ్ నాట్ జస్టిస్ డెనిడ్ అన్నట్టు బాధితులు వంశీపై ఫిర్యాదులతో ముందుకు వస్తున్నారు. మరి పోలీసుల వేటలో వంశీ ఎప్పుడు దొరుకుతారు? లేక ఆయనే స్వయంగా కోర్టు ముందు లొంగిపోతారా? గన్నవరం రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.